నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. రాష్ట్రంలో కులగణన పైన పెద్ద ఎత్తున రచన జరిగింది. కులగణన జరిపిన తర్వాత బీసీల లెక్కలు ఎలా తక్కువ చూపిస్తారు, ఓసీలు ఏ విధంగా పెరుగుతారని ఒకవైపు బీసీ నాయకులు, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ కూడా అదేవిధంగా పోరాడింది. వీటన్నిటికీ తగ్గట్టు కూడా ఫలితం ఆ విధంగానే వచ్చిందనుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో ఏదైతే స్వయంగా రేవంత్ రెడ్డి గారు బీసీల అయితే కులగణన జరిపిన తర్వాత బీసీలను తక్కువ శాతం ఉన్నారని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మేము సర్వే కావచ్చు లేకపోతే ఏదైనా పెడతాము, దాంట్లో ఎవరైతే కులగణనలో నేమ్ పాల్గొనలేరో, నమోదు చేసుకోలేరో వాళ్ళు మళ్ళీ నమోదు చేసుకోవచ్చు, మేము దానికి ఒక అవకాశం ఇస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. మాట్లాడదాం వీటిపైన. నిజంగానే బీసీలు తెలంగాణలో తక్కువ శాతం ఉన్నారా, లేకుంటే ప్రభుత్వం కావాలని ఈ విధంగా చేస్తుందా, బీసీలను అణచివేయడానికే చూస్తుందా అన్న విషయాలు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బాజిరెడ్డి జగన్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏంటి కులగణని మీరు ఏ విధంగా చూస్తారు, బీసీలను తక్కువ చూపించడాన్ని మీరు ఏ విధంగా ప్రభుత్వానికి ప్రశ్నిస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నా దృష్టిలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినారు ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి మల్లన్న లాంటి ఎమ్మెల్సీలు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కూడా స్వయాన మేము ఖచ్చితంగా దీన్ని మళ్ళీ సర్వేలో పాల్గొనని వాళ్ళందరి కోసం మళ్ళీ పెడతామని చెప్పి ఒక మాట అన్నారు. అంటే నిజంగా వాళ్ళు చేసినటువంటి సర్వే మీద వాళ్ళకు నమ్మకం ఉంటే, వాళ్ళు నిజంగా క్రెడిబుల్ సర్వే చేసిరని అనిపిస్తే ఇటువంటి ద్వంద్వ అభిప్రాయాలు సొంత పార్టీ నుంచి ఎప్పటికి కూడా రావు. అంటే వాళ్ళ ఏదైతే కులగణన దేశం లెక్కలేని విధంగా కులగణన జరిపినాం, ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు జనాభా లెక్కలు కులగణన జరిపిన తర్వాత ఏ కులానికి ఎంత శాతం ఉందో బయట పెట్టలేరు. తెలంగాణలో ప్రత్యేకంగా మేము రాహుల్ గాంధీ చెప్పినట్టు చేసినాం, కాస్త మాకు గౌరవంగా ఉంది అన్నారు. నిజంగానే ప్రభుత్వం ఈ గౌరవాన్ని కాపాడుకోలేకపోయిందా? ఈ చరిత్రలో ఇది మొదటిసారి కాదు కదండి. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఒకటే రోజులో సర్వే నిర్వహించడం జరిగింది. మనందరం కూడా దాంట్లో పాల్గొన్నాం. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చిండ్రు తెలంగాణకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత ఇంట్లో ఉండి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు లేని అనుమానాలు ఈ రెండోసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి ఏదైతే సర్వే చేపట్టిందో ప్రభుత్వము, దాని మీద విశ్వాసము ప్రజల్లో లేకుండా పోయింది. ఎందుకనంటే నీకు కులం గురించే సర్వే కావాలనుకుంటే కులం పేరు, లేకపోతే నీ సొంత పేరు, లేకపోతే ఆధార్ కార్డు నంబర్ ఏదో అడిగితే సరిపోయేది. కానీ 70 పేజీలు 50 పేజీల నువ్వు ప్రతి దాంట్లో నువ్వు 50 పేజీల ఇన్ఫర్మేషన్ అడిగితే 58 ప్రశ్నలు ఉన్నాయని చెప్పి నాకు తెలిసింది. 58 ప్రశ్నలు ప్రభుత్వం అడిగితే దాంట్లో అకౌంట్ నెంబర్ ఏంది, ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నాయి, ఎంత అప్పు ఉంది, ఇవన్నీ కూడా అడిగితే ఎవరు ఇస్తారండి? ఎవరు ఇస్తారు? మీకు ఆల్రెడీ గవర్నమెంట్ పాన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది. నువ్వు ఏం చీమ చిటుకుమన్నా కూడా ఆ చీమకు ఆధార్ కార్డు ఉంటే ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయింది, ఎక్కడ ఉంది, ప్రతిదీ కూడా తెలుసుకునేటటువంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. దాన్ని స్పెషల్గా మా ఇళ్ళల్లోకి వచ్చి నువ్వు 50 రోజులు టైం వేస్ట్ చేసుకోవడం, ఆల్రెడీ ఎంప్లాయీస్ అంతా కూడా ఇబ్బంది పడ్డారు. ప్రతిదీ ఈవెన్ ఎంప్లాయీస్ కూడా దే ఆర్ వెక్స్డ్. ఎంప్లాయీస్ కూడా ఎట్లయిపోయిందంటే వాళ్ళకి హాఫ్ డే జాబ్, హాఫ్ డే ఈ డ్యూటీ అనేసరికి వాళ్ళకు పిచ్చిలేసిపోయింది. వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు, సంతోషంగా లేరు. అసలు ఎక్కడ ఎవ్వరు కూడా ఇప్పుడు వీళ్ళు ఇచ్చే డ్యూటీస్ ఎట్లుంటున్నాయంటే, వాళ్ళు ఒకవేళ ముఖ్యమంత్రి రివ్యూ తీసుకోవాలనుకుంటే డిప్యూటీ సీఎం కూడా రివ్యూ తీసుకోవాలనుకుంటున్నాడు, దానికి సంబంధించిన మంత్రి కూడా రివ్యూ తీసుకోవాలనుకుంటున్నాడు, దానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఎమ్మెల్యేలు కూడా రివ్యూ తీసుకోవాలనుకుంటున్నారు. ఇన్ని రివ్యూలు అటెండ్ అయిన తర్వాత ప్రజలకు సేవ చేసే ఒక రోజు టైంలో వాళ్ళు హాఫ్ డేని ఆఫీస్లో స్పెండ్ చేయాలన్నా, ఈ రివ్యూలకు అటెండ్ కావాలన్నా, తర్వాత హాఫ్ డే తర్వాత ఈ సర్వేకి అటెండ్ కావాలన్నా, సర్వేలో పోతే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత ఈ నాయకులు ఎదుర్కోవాల్సింది ఆఫీసర్లను ముందటేసి వాళ్ళని తిట్టిపించే ప్రోగ్రామ్ గవర్నమెంట్ పెట్టుకుందని చెప్పి ఎంప్లాయీస్ కూడా అనుకున్నారు. ఎంత తిట్టిరని మనం మీడియాలో చూసినాం. సోషల్ మీడియాలో విపరీతమైన తిట్టిరు. ప్రభుత్వాన్ని కాదు, పాపం వచ్చిన వాళ్ళని తిడుతున్నారు. వచ్చిన ఆయనకి ఏం రెస్పాన్సిబిలిటీ? నాయకుడు ఎవరైతే మీద ఉన్నాడో అతన్ని తిట్టాల్సింది. ఇక్కడ వీళ్ళని మధ్యలో వేసి పాపం వాళ్ళని బలి చేసిండ్రు. 50 రోజులు తిట్టిపించారు ఎంప్లాయీస్ని. వాళ్ళకి ప్రభుత్వం కోసం సర్వీస్ చేసే ఎంప్లాయీస్ విశ్వాసం కోల్పోయారు. ఈ ప్రశ్నలు అడుగుతున్నాడని చెప్పి ప్రజలు కూడా విశ్వాసం కోల్పోయి దాంట్లో చాలామంది పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకు చేయలేదని అంటే, గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వాలా ఈ ప్రభుత్వానికి మన డీటెయిల్స్ అని చెప్పినటువంటి వీడియో వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత చాలామంది అవును కదా, నిజమే కదా, వాళ్ళకి తెలియదా
మనం ఏం చేస్తున్నాం వాళ్ళు ఆల్రెడీ ప్రజాపాలన అని ఒకసారి అప్లికేషన్ తీసుకున్నారు ఆల్రెడీ. తర్వాత మళ్ళీ మీకు ఇండ్లు కావాలంటే లేకపోతే రేషన్ కార్డు కావాలంటే అప్లికేషన్ కావాలంటే మళ్ళీ లైన్ కట్టించారు. ప్రతిదానికి లైన్ కట్టి అడుక్కోవాల్సి వస్తుంది. ప్రజలు ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు ఏదైతే ఇస్తున్నాడో అది ఉంచుతాడు, వీడు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి అది ఉంచి దాని మీదకి వెళ్ళి ఇంకేదైనా ఇస్తారని ఆశతో నోటేసారు తప్ప ఉన్నాయి బీకేసి ఏమన్నా ఉంటే లోపల మా అని చినిగిపోయిన బొక్కలు ఉన్నాయని చెప్పి నువ్వు బయటకు వచ్చి గతంలో నువ్వు ఏమని చెప్పినావు, నువ్వు ఎంత అప్పు ఉందని చెప్పినావు, ఆ అప్పుకి నువ్వు కమిట్ అయ్యి మేమేం చేయలేమని చెప్పుకోలేదు కదా, నువ్వు దీనికి డబ్బులు ఇస్తా అని ఎట్లా చెప్పినావు నువ్వు. ఇది ప్రజల్లో ఉన్నటువంటి డిస్కషన్ కాబట్టి ఆయన నమ్ముతలేరు. కింద మీద పడి కులగణన పూర్తి చేసిళ్ళు, అసెంబ్లీ సెషన్ ఇంకా కాలేదు, వాళ్ళు ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం పూర్తి చేసిళ్ళు, అసెంబ్లీ తొందరగా వెంటనే అసెంబ్లీ పెట్టి లెక్కలు కూడా బయట పెట్టిళ్ళు. ఏ కులంలో ఇంత శాతం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది. దీనిపైన పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. దీన్ని ఎలా చూస్తారు? ఆయన పక్కన ఉన్నటువంటి ఆయన మంత్రివర్గంతో కూడా డిస్కస్ చేసిండో లేదా అని నాకు డౌట్. ఎందుకనంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళంటే ఏంది, ఇప్పుడు వాళ్ళకు కూడా మంత్రులకు కూడా వాళ్ళ ప్రజలు వాళ్ళు ఎక్కడి నుంచి అయితే రిప్రజెంట్ చేస్తున్నారో ఆ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళు ప్రజలను ఫేస్ చేయలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు కూడా వాయిస్ రేజ్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా. అందుకే ఆయన ఏమంటున్నాడు, ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొన్న ఒక ప్రెస్ మీట్లో అంటున్నాడు, ఏమంటున్నాడంటే నాకు చాలా ప్రెషర్స్ ఉన్నాయి, నాకు ఇన్ని ప్రెషర్స్ ఉన్నా కూడా నేను రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు నేను రిలీజ్ చేసిన, తప్పు నాది కాదు అని. అంటే ఏమంటున్నావు, నీ చుట్టూ ఉన్నటువంటి మంత్రుల మీదనే నీకు విశ్వాసం లేదు. అంతే కదా. ఇప్పుడు ప్రెషర్ అంటే మామూలు ఎవరో ఒక ప్రజల్లో ఒక వ్యక్తి వచ్చి ప్రెషర్ వేస్తే నువ్వు భయపడవు కదా. ప్రజల్లో ఒక వ్యక్తి వచ్చి అడిగితే నువ్వు భయపడే వ్యక్తివే అయితే నువ్వు ఇస్తా అన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ 42% నువ్వు రిజర్వేషన్ ఇస్తాను అది ఇవ్వాలి. లేదు పోనీ కనీసం పెన్షన్లు పెంచాలి. లేదు నువ్వు రేషన్ కార్డ్స్ ఏవైతే ఇస్తానో అవి కంప్లీట్గా ఇవ్వాలి. లేదు నువ్వు మొన్న ఏదైతే ప్రజాపాలనలో దరఖాస్తులు అట్లా ఒక వ్యక్తి ప్రెజర్ మీద నువ్వు లొంగే వ్యక్తివే అయితే ఇవన్నీ చేయగలగాలి. నువ్వు చేస్తలేవు. నీ చుట్టూ ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులు నీకు ప్రెజర్ ఇస్తున్నారు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. మీరు అన్నట్టు కామారెడ్డి వేదికగా 42% రిజర్వేషన్ డిక్లేర్ చేసిన వాళ్ళు ప్రస్తుతం తెలంగాణలో రాహుల్ గాంధీ 42% బీసీలందరికీ ఆ రిజర్వేషన్ పూర్తిగా అమల్లోకి వచ్చింది, మీరు సంబరాలు చేసుకోవాలని హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పోస్టర్లు వెలుస్తున్నాయి. మీరు కూడా చూసే ఉంటారు. నిజంగా ఒకవైపు బట్టి విక్రమార్క గారు పూర్తిగా కులగణన కాలేదు, ఎవరైతే పాల్గొనని వారు మళ్ళీ పాల్గొనండి, వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు ఆ రిజల్ట్ ఎక్కడ బయటకు రాకముందే వీళ్ళు ఎందుకు ఇట్లాంటి పోస్టర్లు వెలువడం, సిటీలో సంబరాలు చేసుకోవడం అని ఎందుకు ఇట్లాంటి ఆ స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రజలు టికెట్ తీసుకొని సర్కస్ చూస్తుండే, ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే టైంపాస్గా ప్రజలకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఫ్రీ సర్కస్ చూపిస్తుంది మనకి. ఈ పోస్టర్లు కానీ ఏదైతే ప్రతిరోజు కొత్తగా ఏదో ఒకటి అనౌన్స్ చేయడము, ఇదంతా ఒక సర్కస్, ఇది ఫ్రీ సర్కస్, ఇది చూడాలా, ఎంజాయ్ చేయాలి అంతే. ప్రజలకు అర్థమైపోయింది ఏం చేసినా దేర్ ఇస్ నో సీరియస్నెస్ విత్ ద గవర్నమెంట్. ఏం చేసినా అని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ప్రజల్లో అసలు విశ్వాసం లేదు. ఇప్పుడు పల్లెటూరులోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ పోస్టర్లు, ఈ కథ, ఇతను వేసే డైలాగులు, ఈయన వేసుకునేటటువంటి ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా ఒక తతంగం లాగా. ఏ ఎలక్షన్ వచ్చినా దానికోసం ఒక కంటి తుడుపు చర్యలాగా లేకపోతే ఒక మభ్యపెట్టే చర్యలాగానే దాన్ని పరిగణిస్తుంది ప్రజానీకం తప్ప ఆయన మనసు నుంచి లేదు ఆయన ఇంత ఇష్టపడి గెలిపించినటువంటి ప్రజల కోసం ఇది చేస్తానే కమిట్మెంట్ ఆయన కళ్ళల్లో కానీ చేతల్లో కానీ మాటల్లో కానీ అసలు కనిపిస్తలేదని చెప్పి ఫిక్స్ అయిపోయారు. సో ఈ పోస్టర్లు గిస్టర్లు అనేది ఒక తతంగం అనేది అర్థమైపోయింది. అంటే మీరేమో రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న నాయకుల కమిట్మెంట్ లేదని మీరు అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక కమిట్మెంట్తో పనిచేస్తుంది, ఏ ఒక్కరి చేతుల్లో ఉన్నాడు, ఇది ఒక పెద్ద వ్యవస్థ, ఇది ప్రజల కోసమే పనిచేసే వ్యవస్థ అని వాళ్ళు ఎక్కడ ఇచ్చిన స్టేట్మెంట్. ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకోవాలి కదా, ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకోవాలి, ఎవరి మార్కెటింగ్ వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి అవన్నీ చేస్తున్నారు అంతే తప్ప. ఇప్పుడు ఈయన ఆ మాట అంటాడు, ఏదో ఒకసారి ఒక మంత్రి తిడతాడు ముఖ్యమంత్రిని, బయటకు వచ్చి ఇండైరెక్ట్గా విమర్శిస్తాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చివాట్లు తిన్న తర్వాత బయటకు వచ్చి మళ్ళీ మాది చాలా పెద్ద వ్యవస్థ, మాకు డెమోక్రసీ ఉంది, మేము మస్తు కొట్టుకుంటాం, తన్నుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, కానీ బయటకు వచ్చి వాళ్ళందరం ఒకటే ఉంటామని చెప్తారు. ఎవరికి కావాలా మీ డ్రామా? వీళ్ళ డ్రామాలు ఎవరికి కావాలా? వీళ్ళ గొడవలు ఎవరికి కావాలా? మీ ఇంట్లో మీరు బట్టలు చెప్పుకోరు, తన్నుకోరు, ఏమైనా చేయండి, మాకు సంబంధం లేదు. మాకు ఇవ్వాల్సినవి ఇవ్వాలా, మీరు ప్రజలకు ఇవ్వాల్సినవి ఇవ్వాలి. ప్రజల పరిస్థితి ఎట్లుందని అంటే
మనం ఏరుకోరు ఎంచుకున్నటువంటి ప్రభుత్వం కాదు. ఇప్పుడు అడిగి మనం చెడిపోయే బదులు సప్పుడు దాకా మా పని మేము చేసుకుంటాం అని చెప్పి సైలెంట్గా పని చేసుకుంటున్నారు. మరి వాళ్ళ కోసం నిలబడాల్సినటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా అంత కొంత ఎమ్మెల్యేలు గెలిచిరు కదా. ఎవరన్నా ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలు ఎవరో ఒకరు ప్రజల కోసం బయటకు వచ్చి పోరాటం చేస్తున్నారు? చెయ్యరు. వాళ్ళు చెయ్యరు. వాళ్ళు ఏడే చేస్తున్నారు. మనం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదన్నా ఎజెండా ఎత్తుకుంటే, ఒక అంశాన్ని ఎత్తుకుంటే 2 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది కదా. ఇప్పుడు ఢిల్లీలో ఫలానా రాష్ట్రంలో ఎన్నికలు అంటే ఇక్కడ వాళ్ళని ఇన్ఛార్జ్లకు పంపిస్తారు. అలా టైంపాస్ చేసి వస్తున్నారు. ఆ టైంపాస్ చేసి అక్కడ గెలిచిన వాళ్ళకి సన్మానాలు, ఆ ఫోటోలు అవే వాళ్ళ సోషల్ మీడియాలో నిండిపోతున్నాయి. ఏ టైం ఉన్నప్పుడు ప్రజల్లో తిరిగినప్పుడు వాళ్ళు కూడా ఉమ్ముస్తారు కదా. ఎటు పోయారు మీరు ఇప్పటిదాకా? ఇప్పుడు సరే వాళ్ళంతా కొట్లాడుతున్నారు, మీ పరిస్థితి ఏంది? మీరు కొట్లాడకపోతే మాకు రాకపోతే ఎట్లా అని అంటే అప్పుడు నోరు తెరుస్తున్నారు తప్ప వాళ్ళు అసలు ఎక్కడన్నా మాట్లాడిన దాఖలా ఉందా అని అంటున్నాను నేను. అంటే మనం మాట్లాడదాం వీటి గురించి. బీసీల అంశం తెరపైకి వస్తే అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సొంత ఎమ్మెల్సీలే ఇది తప్పుల తడక అని చెప్పేసి మీడియా సాక్షిగా బహిరంగంగా ఆ లెక్కల్ని తగలబెట్టడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు దట్ ఈస్ రిఫ్లెక్టింగ్ పబ్లిక్ ఒపీనియన్. ఓకే, ఇప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే అంతగానం నోరు పెద్దగా చేసుకొని అరిచి తిట్టి కేసీఆర్ని తిట్టి గెలిచిండు తప్ప వాళ్ళ పార్టీ ఈ ఫండమెంటల్స్ ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని గెలవలే కాంగ్రెస్ పార్టీ. కేవలం ఈ వ్యక్తి నోరు పెద్ద చేసుకొని అరవడం వల్ల, లూజ్ టాక్ వల్ల, తిట్టడం వల్ల, లేని ఉన్నట్టు చూపించడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎజెండా లేదంటారా? ఎజెండా లేనే లేదు. నువ్వు ఇప్పుడు ప్రతి పేపర్లో ఒక 3-4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయల విలువైన ఫ్రంట్ పేజ్ యాడ్ ఇచ్చి సోనియా గాంధీ సంతకము, ఇటు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి మేము ఈ 6 గ్యారంటీలు ఇస్తాము, ఈ డిసెంబర్ 8 తారీఖు లోపు ఫస్ట్ సంతకం దీని మీదే అని చెప్పి బుకాయించి గెలిచిన వాళ్ళు. ఓకే, ఈ గెలిచిన తర్వాత ఏమైంది? ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఎవడు ఊరుకుంటాడు? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆయన పార్టీ అధికారంలో ఉంటే ఏంది, ప్రతిపక్షంలో ఉంటే ఏంది? ప్రజలు ఇంపార్టెంట్ కదా ఎమ్మెల్యేకి. చింపేస్తారు, తగలబెడతారు, కాలబెడతారు, తిడతారు, శాపాలు కూడా పెడతారు. అంటే మీరు ఎట్లా చూస్తారు? నిజంగానే బీసీల లెక్కలు ఎలా తగ్గినాయి, ఓసీల లెక్కలు ఎలా పెరిగినాయి అంటే మీరేం చెప్తారు? కోర్స్ ఇప్పుడు మనం ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ ఏదైతే ఈ పిఆర్ స్టార్ట్ చేసిండో ముఖ్యమంత్రి కావడానికి మొదటి ఇంటర్వ్యూ దగ్గర నుంచే క్యాస్ట్ గురించి, ఆయనకు సంబంధించినటువంటి సామాజిక వర్గం ఆధిపత్యం గురించి, ఆ సామాజిక వర్గానికి ఉన్నటువంటి పాలన సామర్థ్యం గురించే మాట్లాడుకుంటూ వస్తున్నాడు తప్ప ఏ రోజన్నా ఒక కింది కులాల వాళ్ళను వీళ్ళు సమర్థులు లేకపోతే ఈయన ఇది అని ఎప్పుడైనా చెప్పిండా? ఒక మాట అన్నాడు ఆ సీతక్క గురించి. ఆ సీతక్క అనే ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకి ఒక లెఫ్టినెంట్ లాగా, అంటే ఎట్లా అంటే బాగా అత్యంత విశ్వాసపాత్రులు కాగలిగింది తప్ప మిగతా ఎవరినన్నా ఆయన ఎంకరేజ్ చేసిండా? చేయలే. సో ఫస్ట్ డే నుంచే ఆయన ఎజెండా ఏందనంటే ఆయనకు ఉన్నటువంటి సామాజిక వర్గం ఆధిపత్యంలో ఉండాలి, పరిపాలనలో ఉండాలనే ఎజెండాతోనే ముందుకు వచ్చిండు. ప్రతి మాటలో అదే అహంకారం చూపించండు. అట్లాంటప్పుడు ఆయన చేసే పనిలో ఇటువంటి రిజల్ట్స్ కాకపోతే ఇంకెట్లా వస్తాయి రిజల్ట్స్? రైట్, పరిపూర్ణంగా జరగలేదు అని అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను పార్టిసిపేట్ చేయలేదు. ఓకే, ఎందుకు చేయాలంటే నాకు విశ్వాసం లేదు ఆయన మీద. నేను చెప్తే 10 మంది వినరు అనుకోండి. సపోజ్ ఎంతమంది వినలేదో పర్సంటేజ్ తీసుకుంటే తెలుస్తాయి కదా. అంతే కదా. ఆయన ఏమన్నాడు, ఇంత % పార్టిసిపేట్ చేయలేదు, వాళ్ళ కోసం మేము మళ్ళీ విండో ఓపెన్ చేస్తామని చెప్పిండు. అంటే ఏంది అంటే మేము చెప్తే ఇప్పుడు మేము ఓడిపోయినాం, రైట్? బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మేము ప్రతిపక్షంలో ఉన్నామా లేదా పక్కన పెట్టండి, గెలిచి ప్రతిపక్షంలో ఉండొచ్చు, మేము ఓడిపోయినాం కదా. ఇప్పుడు మా నిజామాబాద్లో మేము ఓడిపోయి ఉన్నాం. మేము సాధారణ ఒక సిటిజన్స్ లాగా ఉన్నాం మేము, తెలంగాణ పౌరులు. ఇప్పుడు నేను చెప్తే 10 మంది విన్నర్ అనుకుందాం మనం. ఓకే, నేను చేయలేదు. ఓకే, మరి మిగతా వాళ్ళకి ఏమైంది? అసలు అక్కడ నువ్వు ఒక తతంగం లాగా చేసింది. ప్రజలు తిట్టేసరికి ఆ పోస్టర్లు అంటించేసి బయటకే వెళ్ళిపోయినారు వీళ్ళు. ఎవరు సర్వే చేసేవాళ్ళు, వాళ్ళ ఎంప్లాయీసే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వాళ్ళు బయట పోస్టర్లు పెట్టేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. అక్కడ పోస్టర్లు చూసి ఫోన్ చేసిన సెక్రటరీలకు ఫోన్ చేసాం, మా దగ్గర పోస్టర్లు అంటించిన సర్వే కాలే రండి అని పిలిచినా కూడా ఎవరు పోలే. వాళ్ళకి సంబంధించిన వ్యక్తి ఎవడో ఉంటే అరే ఎంతమంది ఉంటారు ఏంది ఏదో వీళ్ళు ఎవరు అని చెప్పి రాసుకొని పోయినట్టు ఉంది తప్ప.
నిజంగా చేసినట్టు లేదు. రైట్. నిజామాబాద్ పరిస్థితి ఎట్లా ఉంది? ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, రెండు పార్టీలు నిజామాబాద్లో ఉన్నాయి. పార్లమెంట్లో ఎలా చూస్తారు? ఎలా అభివృద్ధికి ముందుకు కొనసాగుతుంది? ఏం అభివృద్ధి చేస్తారు బీజేపీ వాళ్ళు? మీరు చూసిర్రా మా దగ్గర మా ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఎక్కడికో పోయి చిలుకూరు బాలాజీ టెంపుల్లో పంతులు గారిని బెదిరించినప్పుడు, సరే దాడి చేస్తారు. ఆయన పార్టీ అధ్యక్షుడు కాదు, ఆయన మంత్రి కాదు, లేకపోతే ఇది కాదు, ఆయన అక్కడి దాకా పోయి పరామర్శించి వస్తున్నాడు. ఎక్కడనో ఏదో గొడవ జరిగితే ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఆయన ఇంటి ముందరున్న పేదవాడి గురించి మాట్లాడతలేడు. మాట్లాడతలేడు. ఎవరు మాట్లాడుతున్నారు? మీరు చూడండి, ఇప్పుడు కామారెడ్డిలో గెలిచిన వెంకటరమణారెడ్డి గారు, నా సొంత ఆస్తి నుంచి నేను 150 కోట్లు బడ్జెట్ పెట్టి నేను ప్రజా సంక్షేమం చేస్తా, నా పార్టీ అధికారంలో రాకుండా నేను వెల్ఫేర్ స్కీమ్స్ నా సొంత బడ్జెట్ నేను ప్రకటించి నేను డెవలప్మెంట్ చేస్తా అని చెప్పిండు. ఏమైంది? ఆయన ఇప్పుడు ఫోన్లో చెప్తలేడు. ఆయన ఫోన్లో చెప్తలేడు. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు ఇట్లా చేస్తున్నారు. ఆర్మూర్ ఆయన, ఇంకొక ఆయన మన ధన్పాల్ సూర్యనారాయణ గారు, పాపం ఆయన సీనియర్ చాలా, ఆయనకు పాపం ఆయన దగ్గర కూడా ఆయన కింద ఇప్పుడు వీళ్ళందరికీ ఫస్ట్ సీట్ కింద బాంబు పెట్టిండ్రు. ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్లే ఇన్ఛార్జ్ అని చెప్పి. ప్రజలు ఇష్టపడి గెలిపించిన ఎమ్మెల్యేలు చేతగానం లేక కూర్చుంటున్నారు. ఏం లాభం అని నేను అడుగుతున్నాను. ఎటువంటి అభివృద్ధి కొనసాగుతలేదు నిజామాబాద్లో? ఏమైతుంది? ఒకసారి సర్వే చేసుకుని బీజేపీ పసుపు బోర్డు తీసుకొచ్చింది నిజామాబాద్కి. ధరంపూర్ అరవింద్ గారు పెద్ద ఎత్తున దీని గురించి పోరాడారని చెప్పేసి చాలా పెద్ద జోక్ అది, చాలా పెద్ద జోక్ అది. ఎందుకనంటే ఆయన ఏమన్నాడు, నిజామాబాద్లో తెచ్చినానన్నాడు. తీసుకుపోయి ఇదే చైర్మన్ ఎవరైతే పల్లె గంగారెడ్డి గారు ఉన్నారో, పాపం ఆయన కింద నుంచి వచ్చిండు, ఆయన చైర్మన్ చేసిన అని చెప్పి ఆయన చైర్మన్ చేసి ఢిల్లీకి పోయి ఢిల్లీలోనే ఎక్కడనో బాధ్యతలు ఇచ్చినట్టు ఫోటో తీసుకున్నాడు. మరి ఇక్కడ ఇండ్లు లేవా? సరే, నువ్వు ఒక రూమ్లో పెట్టినావు, గతంలో పెట్టలేదు. నువ్వు టర్మరిక్ బోర్డ్ అని చెప్పి స్పైస్ బోర్డు తీసుకొచ్చి ఒక రూమ్ కిరాయి తీసుకొని ఆ రూమ్లో టేబుల్ 2 చైర్లు వేసి నువ్వు బోర్డు పెట్టేసి ప్రకటించినాము, మేము తెచ్చినాము అని చెప్పినావు కదా. అట్లనే గదే రూమ్ కిరాయి, గదే బోర్డు తీసేసి ఆ బోర్డు మీద టర్మరిక్ బోర్డు అని రాసి అందులోనే కూర్చోబెట్టి నువ్వు బాధ్యతలు ఇచ్చేది ఉండే. నిజం పసుపు బోర్డు ఎవరు తీసుకొచ్చినట్టు? ఒకవైపు బీఆర్ఎస్ కవిత గారు గతంలో పోరాడారు, కవిత గారి ఫలితం ఒకవైపు బీఆర్ఎస్ చెప్తుంది. బీజేపీ నేను నరేంద్ర మోడీ గారితో పోరాడాను. పసుపు బోర్డు అంశాన్ని లేవనెత్తిందే కవిత గారు, పసుపు బోర్డు అంశాన్ని తీసుకొచ్చిందే కవిత గారు. ఆమె ఎప్పుడు కూడా రెస్పాన్సివ్గా పనిచేస్తారు. కాన్స్టిట్యున్సీ గురించి చాలా ముందు చూపుతోటి నేను ఇది తీసుకొస్తా అని చెప్పి, దీనికోసం కృషి చేస్తా అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా 8 రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గరికి ఈ కాన్వాయ్ వెళ్ళి వాళ్ళ అప్రూవల్స్ తీసుకొని, ఈవెన్ కేరళ కూడా వెళ్ళిన వాళ్ళు, కేరళ కానీ బెంగాల్ కానీ తమిళనాడు కానీ ఇట్లా చాలా రాష్ట్రాలు 8-9 రాష్ట్రాలు తిరిగి అక్కడ ఉన్న ముఖ్యమంత్రుల కన్సెంట్ తీసుకొని అన్ని పేపర్ వర్క్ అంతా రెడీ పెట్టిన తర్వాత అప్పుడు వచ్చిన ఎన్నికల్లో ఓడిపోయి అప్పుడు ఉన్నటువంటి ఎంపీకి ఇది ప్రెషర్గా మారింది. సో అప్పుడు ఆ అంశాన్ని ఎత్తుకొని నేను గెలిచిన 5 రోజుల్లోనే మీకు పసుపు బోర్డు ఇస్తా అని బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు. కాబట్టి ఓట్లేసిండు. గెలిచిన తర్వాత ఏమంటాడు ఈ సన్యాసి? ఏమంటాడంటే గెలిచిన తర్వాత ఆయన ఏమంటాడంటే 5 రోజులు బాండ్ పేపర్ అని అంటే నాకు అసలు పసుపు రైతులు ఓట్లే వేయలేదు అని అంటాడు. అంటే ఏందనంటే వీళ్ళకి ఈరోజు సర్కస్, ఈరోజే మళ్ళీ రేపు కొత్త డ్రామా, మళ్ళీ తర్వాత కొత్త సినిమా. అంటే జనాలను టైంపాస్ చేస్తా, జనాలకు టైంపాస్ చేయడమే. పసుపు బోర్డు విషయంలో పని చేసింది ఒకరు, క్రెడిట్ ఒకరుకా? ఇప్పుడు అదే ఒక స్టెప్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రోడ్ వేయాలంటే కనీసం దానికి బుల్డోజర్తో భూమి సాఫ్ చేయాలి కదా. ఆ సాఫ్ చేసింది ఎవరు? ఆ సాఫ్ చేస్తేనే కదా నువ్వు వాడు రోడ్ వేయాలని ప్రెషర్ పడ్డది నీ మీద. నీకు ప్రెషర్, నీకు కిందికి నీళ్ళు వచ్చినాయి దేనికోసం చేయాలని చెప్పి ఆడ దారేసారు కాబట్టి వచ్చింది. లేకపోతే అక్కడ నువ్వు ఆడ గడ్డి ఉండదు అంటే రోడ్ సాఫ్ చేయలేదు అనుకో, నీకు ఆ ప్రెషర్ ఉండేదా? ఇప్పుడు ఏం చేసినా కూడా మా నాయకుల ముందు చూపుతోటే ప్రాజెక్టులు కానీ మా నాయకుల ముందు చూపుతోటే మన తెలంగాణ యొక్క అభివృద్ధి కానీ జరుగుతుంది. ఇప్పటికీ కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలకే కొబ్బరికాయలు కొడుతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్లే కొనసాగిస్తున్నారు. కొత్త స్కీమ్ ఏదన్నా ఇస్తే ఒక ఫ్రీ బస్సు ఏదన్నా ఇస్తున్నారు తప్ప వీళ్ళ ఐడెంటిటీ ఎక్కడ ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. రైట్, ఫైనల్ ఒకటి చెప్పండి. నిజామాబాద్ ఎంపీ గురించి. ఈ గతంలో 5 ఏళ్ళు ఎంపీగా పనిచేస్తారు, ప్రస్తుతం మళ్ళీ సంవత్సర కాలంగా పనిచేస్తున్నారు, ఇంకో 4 ఏళ్ళు ఉన్నది. గత 5 ఏళ్ళు పనిచేసినప్పుడు ఎటువంటి అభివృద్ధి చెందింది పార్లమెంట్లో అంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడంగా నేనైతే చూడలేదు. మీరు ఎప్పుడైనా చూస్తే నాకు ఆ వీడియో బయట ఉంటే పెట్టండి.
వాస్తవం నేను చెప్తున్నా. కనీసం బండి సంజయ్ అన్న ఏదో తొత్తురు ఏదో మాట్లాడిండు పార్లమెంట్లో, కానీ మా ఎంపీ ఇక్కడ మాట్లాడినట్టు దాఖలాలు కూడా లేవు. ఆయనకి ఏంటంటే ఆయనకు ఒక సూపర్ ఈగో. మా ఎంపీకి ఏంటంటే సూపర్ ఈగో, నేను అందరికంటే పైన ఉంటాను, నేను దేవుడితో సమానం. మోదీ అంటే కోసుకుంటా అని చెప్పి డైలాగ్ కొట్టినాను. నేను మోదీ గారు పక్క పిలుచుకొని ఈయనతో ఫోటో దిగి జస్ట్ దీన్ని మార్కెట్ చేసుకోవడము, ఆయనకున్నే డబ్బు ఏదైతే ఇది ఏదైతే ఉందో అది చూపించుకోవడము, ఇక్కడ నుంచి పోయి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలతో ఫోటో దిగి ఏదో వెనకాల ఏం నడుస్తుందో మాకు తెలియదు, కానీ ఆయన ఇమేజ్ పెంచుకునే పనిలో ఉన్నాడు తప్ప ప్రజల కోసం ఏం చేసిన అనేది మీరు ఒక్కసారి వెళ్ళండి. ఒకటి ఏదో చేస్తున్నాడు, ఏంది కార్యకర్తల ఇబ్బంది వస్తే ఆయన ఏదో ట్రస్ట్ టైప్ ఏదో నడిపిస్తున్నాడు, దాంట్లో ఏదో చేస్తున్నాడు తప్ప ఏడీ ట్రస్ట్ అది ఆల్రెడీ మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి మన దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకి ఇబ్బంది అయితే మనం కూడా 2 లక్షల రూపాయలు ఇస్తున్నాం. దానికి జేబులోంచి పెట్టే అవసరం కూడా లేదు. మా కేసీఆర్ గారు ఇచ్చేది రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. ఆయన సొంత ఎజెండా తప్ప ఆయన ఏదైతే పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ ఎజెండాని కూడా ఆయన అమలు చేస్తలేడు. సో ఈ రకమైనటువంటి ఎంపీ మాకు ఉన్నందుకు మేము చాలా అసలు ఏ రాయితో నెత్తి వలగొట్టుకోవాలనో అర్థమవుతలేము ప్రజలకి. రైట్, ఇది ఒకవైపు కేంద్రంలో ఉన్న సర్కార్ కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్న సర్కార్ కావచ్చు, ఎటువంటి అభివృద్ధి తెలంగాణలో చెయ్యట్లేదు. గత 10 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి బాటలు నడిచింది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రజలకు సర్కస్ తప్ప ఇంకా ఏం చేయట్లేదు, కేవలం ఆ డ్రామాలు ఆడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకుడు జగన్ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ శివతో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.